గురుభ్యో నమః. రాహు అష్టామ భావంలో జ్యోతిష్యంలో 8వ భావం అంతగా చర్చించని భావం అయినప్పటికీ ఇది వ్యక్తి జీవితంపై లోతైన ప్రభావం చూపిస్తుంది. ఈ భావంతో సంబంధం విషయాలకు రహస్యమయంగా పరిగణించబడతాయి. అకస్మాత్తుగా లభించే డబ్బు, తెలియని ఇబ్బందులు, జీవితంలో అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, వదలని అలవాట్లు, దాచిన ఆలోచనలు, భయము, రహస్య సంబంధాలు, ఆధ్యాత్మిక వృద్ధి. ఈ భావంలో రాహు వచ్చినప్పుడు వ్యక్తి జీవితంలో పూర్తిగా వేరే దిశలో మలుపు తిరుగుతుంది. రాహు స్వయంగా రహస్యాలు కనిపించని పనులు, వెతుకులాట, మనసు గందరగోళం, హఠాత్తు మార్పులు, అసాధారణ సంఘటనల కారణమని పరిగణించబడుతుంది. ఇలాంటి గ్రహం 8వ భావంలోకి వచ్చినప్పుడు దీని ప్రభావం నేరుగా వ్యక్తి జీవనశైలి, ఆలోచన, విశ్వాసము, ఆరోగ్యము, సంబంధాలపై కనిపిస్తుంది. 8వ భావంలో ఉన్న రాహు వ్యక్తికి చాలా బాధను కూడా ఇవ్వగలడు, మరియు అకస్మాత్తుగా అదృష్టాన్ని కూడా మార్చగలడు. ఇది వ్యక్తిని లోతుగా ఆలోచించేవానిగా, పరిశోధన చేసేవానిగా మారుస్తుంది, లోపల కూడా బలంగా తయారు చేస్తుంది. కొన్నిసార్లు అదే రాహు అకస్మాత్తుగా అలాంటి కొత్త మార్పు ఇస్తుంది. దానివల్ల వ్యక్తికి భయము, అసురక్షిత భావన మరియు గందరగోళంలో చిక్కుకోవచ్చు. చాలామందికి యోగం వల్ల పితృసంపద, అకస్మాత్తుగా లాభం మరియు దాచిన పనుల నుండి ఆదాయం లభిస్తుంది. కొందరికి ఇది మానసిక ఒత్తిడి, సంబంధాల గందరగోళం, శరీరంలో బలహీనత, అకస్మాత్తుగా సంక్షోభం కూడా ఇవ్వగలదు. 8వ భావంలో రాహు ప్రభావం పూర్తిగా కుండలిలో మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయో దానిపైన ఆధారపడి ఉంటుంది. రాహు మద్దతు లభిస్తే ఇది వ్యక్తిని రహస్యాలు, సాంకేతికత, పరిశోధన, ఇంద్రజాలము, ధ్యానము మరియు లోతైన ఆలోచనల ముందు నడిపిస్తుంది. కానీ మద్దతు లేకపోతే జీవితంలో మోసము, భయం, అకస్మాత్తు ఖర్చులు మరియు కోరుకోని సమస్యలు ఇవన్నీ తలెత్తవచ్చు. 8వ భావంలో రాహు యొక్క సానుకూల ప్రభావం, లోతైన ఆలోచన మరియు పరిశోధనల ఆసక్తి. ఈ భావంలో రాహు వ్యక్తిని లోతుగా వెళ్ళి ఆలోచించేవానిగా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏదైనా విషయాన్ని కేవలం ఉపరితలం నుండి మాత్రం చూడరు, వారు లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటారు. రహస్యమయ విషయాలపై ఆసక్తి, ఇంద్రజాలము, జ్యోతిష్యము, టారో, శక్తి, ధ్యానము, కళలు, ఆధ్యాత్మికత వీటన్నిటిపై ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు దాచిన విషయాలు త్వరగా గ్రహిస్తారు. అకస్మాత్తుగా లాభం, రాహు అకస్మాత్తుగా లాభం ఇవ్వడంలో నిపుణుడు. పితృసంపద అయిన బీమా, డబ్బు, పెట్టుబడి, లాటరీ, ఇంకేదైనా కనిపించని మూలాలు. కొన్నిసార్లు ఈ గ్రహం వద్ద పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. కష్ట సమయంలో బయటపడే శక్తి, రాహు వ్యక్తిని బలంగా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు షాక్, ఇబ్బంది లేదా పెద్ద మార్పులకు కూడా తమ సమతుల్యం చేసుకుంటారు. 8వ భావంలో రాహు యొక్క ప్రతికూల ప్రభావం, మానసిక గందరగోళం, భయం. ఈ యోగంలో కొన్నిసార్లు వ్యక్తి కారణం లేకుండా భయం లేదా అస్థిరత అనుభూతి పొందుతారు. మనసు చాలా త్వరగా గందరగోళానికి గురి కావచ్చు మరియు ప్రతికూల విషయాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. సంబంధాలను దాచిన విషయాలు, సంబంధాలలో గందరగోళం, అపార్థం లేదా దాచిన ప్రవర్తన కనిపిస్తుంది. కొందరి జీవితంలో రహస్య సంబంధాలు కూడా కనిపిస్తాయి. అకస్మాత్తుగా సంక్షోభం లేదా గాయం, 8వ భావం అకస్మాత్తుగా సంభవించే సంఘటన ముడిపడి ఉంటుంది. ఇక్కడ రాహు ఉండడం వల్ల గాయము, ప్రమాదము, శస్త్రచికిత్స, అకస్మాత్తుగా జబ్బు లేదా ఊహించని సమస్య కలిగించవచ్చు. పితృసంపదలు అడ్డం, కొన్నిసార్లు ఇల్లు, కుటుంబ సంపత్తులు కొంచెం గొడవలు లేదా చట్టపరమైన జగడాలు కూడా ఉండవచ్చు. శక్తి పడిపోవడం, అలసట, సోమరితనం లేదా నిరంతర బలహీనత అనుభూతి వంటి ఈ యోగం కూడా ఈ లక్షణం కూడా ఉంటుంది. 8వ భావంలో రావడం వల్ల మన పరిహారాలు, కొబ్బరికాయను తలపై తాకించి ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి. ఇది రాహుకు శాంతపరుస్తుంది మరియు అకస్మాత్తుగా ఇబ్బందులు తొలగిస్తుంది. శనివారం నల్ల నువ్వులు దానం చేయడం ఈ చర్య మనసులకు అస్థిరత తగ్గిస్తుంది. చెప్పులు లేదా బూట్లు ఎవరికైనా అవసరం ఉన్న వారికి ఇవ్వడం రాహు ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సాయంత్రం పిప్పల చెట్టు దగ్గర దీపం వెలిగించడం, ఇది మనస్సును శాంతపరుస్తుంది మరియు భయాన్ని తగ్గిస్తుంది. సువాసన దీపం లేదా అగరబత్తి వెలిగించడం ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉంచడం మరియు సానుకూలంగా ఉంటుంది. తెలియని వ్యక్తుల గురించి దూరంగా ఉండడం, రాహు రహస్యం పనులలో చిక్కు పెడుతుంది. అందుకే తప్పు సహవాసం మరియు తప్పుడు నిర్ణయానికి దూరంగా ఉండండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.